పంచులు, ప్రాసలు, సెటైర్లు, ఎటకారాలతో కాదు, అంటే వాటితో మాత్రమే కాదు, పచ్చి నిజాలతో కూడా ర్యాగింగ్ చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మీడియా సమావేశాల్లోనూ ప్రూవ్ చేశారు. అండ్ తన చాలా ట్వీట్లలో కూడా ప్రూవ్ చేస్తూ ఉంటారు. పచ్చి నిజాలు, ఎదుటి వాళ్ళు పాయింట్ టు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు కౌంటర్ చేసే ఛాన్సే ఉండకుండా ఏదో జనరలైజ్డ్ విమర్శలు చేయడం తప్పితే వేరే అవకాశమే లేకుండా ఒట్టి నిజాలతో ర్యాగింగ్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. తాజాగా కూడా ఒక ట్వీట్ చేశారు. యాక్చువల్గా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంచనా గణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ గణాంకాలు విడుదల చేశారు కదా. ఆ గణాంకాలన్నీ కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి, ఆ గణాంకాలు కేవలం ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో అవి తయారు చేశారు అని చెప్పి ట్వీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తాయని కాగ్ గణాంకాల్లో కీలకంగా ఏమేమి ప్రస్తావించారు? ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉంది. జగన్ చెప్పింది కదా కాగ్. ఇవన్నీ కనుక ఇవన్నీ మరోసారి జగన్ తన ట్వీట్లో మెన్షన్ చేశారు. ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉంది. అప్పులు గణనీయంగా పెరిగాయి. అభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోయింది. వినియోగం, పెట్టుబడులు పడిపోయాయి. రెవెన్యూ, ఫిస్కల్ లోటు ఆందోళనకరంగా పెరిగాయి. అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయి. ఇవన్నీ కాగ్ గణాంకాలు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది అని మండిపడ్డ జగన్ అబ్రహాం లింకన్ మాటలను ఉటంకిస్తూ కొంతకాలం అందరినీ మోసం చేయొచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు అని చంద్రబాబు గారికి గుర్తు చేసుకుంటూ మరికొన్ని కూడా రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అదే ట్వీట్లు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే ఈ స్థాయిలో ఆర్థిక ఒత్తిడి రాష్ట్రం మీద ఎందుకుంది? వ్యాలిడ్ ప్రశ్న. 2014-19లో అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలనలో జిఎస్డిపి వృద్ధి అంత గొప్పదైతే ఇప్పుడు రాష్ట్రము జాతీయ జీడిపిలో అంటే రాష్ట్ర వాటా 4.45% మాత్రమే ఎందుకుంది? 2019-24లో 4.78% ఉన్న సంగతి ఏంటి? రాష్ట్రం ఇప్పుడు జాతీయ జీడిపిలో 4.45% మాత్రమే ఎందుకుంది? 2019-24 జగన్ పీరియడ్లో 4.78%గా ఉండే సంగతి ఏంటి? అంటే కేంద్ర జీడిపిలో రాష్ట్ర వాటా. టీడీపీ పాలనలో రాష్ట్రం వ్యక్తి ప్రాతి ఆదాయ ర్యాంకు ఒక్క స్థానం కూడా మెరుగుపడకపోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు. తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. కాగ్ యొక్క ఆర్థిక గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారాలు 19-24లో వైసీపీ ప్రభుత్వం పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించండి అంటూ ఆయన మేరకు వరుసగా అన్ని ఆధారాలను కూడా పోస్ట్ చేశారు. కంప్లీట్గా ప్రతి ఆధారము కూడా పోస్ట్ చేశారు. 11 ఇమేజెస్ ఏమో పోస్ట్ చేశారు. అన్ని ఆధారాలు చూడండి అని, మొత్తం నిజాలు. ఇప్పుడు దీని మీద జనరలైజ్డ్ మళ్ళీ ఏదో గాలి విమర్శలు కాకుండా అటు అధికార పక్షం వైపు నుంచి పాయింట్ టు పాయింట్ ఏమైనా కనుక విమర్శ చేస్తారా? మీరు తల కింద కాళ్ళు పైకి పెట్టినప్పుడు అది రాదు. నేను చెప్పేది అదే. ఈయన నిజాలతోనే ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఎదుటోళ్ళు ఇంకా జనరలైజ్డ్ విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, అంతే.